ముందుగా అందరికీ జై శ్రీరామ్. హాయ్ గైస్, వెల్కమ్ టు బీవీసీ బ్లాగ్. దిస్ ఇస్ బీవీసీ. ఈ వీడియో వచ్చేసి హంపి గురించి. నేను హంపి వెళ్ళొచ్చాను రీసెంట్గా. సో హంపి హిస్టరీ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ షార్ట్ బ్రీఫ్, నాట్ టూ మచ్ ఇంటూ ఇట్. సో హంపి అనేది మనకి కల్చరల్ అండ్ ఆర్కిటెక్చరల్ హెరిటేజ్గా ఉండేది. అది విజయనగర సామ్రాజ్యం అనే మన లార్జెస్ట్ సామ్రాజ్యం. మన శ్రీకృష్ణ దేవరాయలు పాలించేవారు. ఆ సామ్రాజ్యానికి ఒక క్యాపిటల్ సిటీగా ఉండేది. ఈ క్యాపిటల్ సిటీ అయిన హంపిని విజయనగర సామ్రాజ్యంలో ఆలయ రామరాయ అనే రాజావారు పాలించేవారు. వీరు శ్రీకృష్ణ దేవరాయల రాజులకి స్వయాన బావగారు. సో అయితే ఈ హంపి సామ్రాజ్యం, ఇప్పుడు మీరు హంపికి వెళ్తే మీరు హంపిలో చూసిన ఆ స్కల్ప్చర్స్, ఆ విరిగిపోయిన ఆర్కిటెక్చర్స్, ఇవన్నీ ఏంటి, అసలు యుద్ధం ఎప్పుడు జరిగింది ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ టాలికోట్ అని జరిగింది అనమాట. ఇది 1560s 65 1560 అంటే 1565 సంవత్సరంలో యుద్ధం అనేది జరిగింది, బ్యాటిల్ ఆఫ్ టాలికోట. సో ఇక్కడ ఏంటంటే 5 సుల్తానేట్కి సంబంధించిన కింగ్స్ ఎవరైతే ఉన్నారో హంపి మీదకి దండయాత్రకు వచ్చారు. ఎందుకు అంటే మన విజయనగర సామ్రాజ్యం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగ్ సామ్రాజ్యం అనమాట సౌత్. సో అది ఎక్కడైతే విస్తరిస్తుందని భయపడి ఈ 5 ఏకమైపోయి మన మీదకి దండెత్తేశారు. కింగ్ ఆఫ్ డెక్కన్ సుల్తాన్స్, అలాగే కింగ్ ఆఫ్ గోల్కొండ, అలాగే కింగ్ ఆఫ్ అహ్మదాబాద్, అలాగే మన కింగ్ ఆఫ్ బీజాపూర్ అండ్ బెరార్. సో వీళ్ళందరూ కూడా కలిసి విజయనగర సామ్రాజ్యం మీద దండెత్తారు. వీళ్ళందరూ ఇలా ఉంటే అక్కడ ఇంటర్నల్ గా విజయనగర సామ్రాజ్యంలో గిలానీ బ్రదర్స్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే గిలానీ బ్రదర్స్ ఈ సుల్తానేట్స్ చేతులు కలిపారు. ఆ గిలానీ బ్రదర్స్ సుల్తానేట్స్ చేతులు కలిపిన తర్వాత రాజ్యంలో చాలా కన్ఫ్యూజన్స్ వచ్చాయి. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఆ అర్థం చేసుకొని మళ్ళీ తిరుగుబాటు చేసే లోపు మొఘల్స్ ఆ యుద్ధాన్ని గెలిచేశారు. వాళ్ళు ఆలయ రామరాయ రాజు గారిని క్యాప్చర్ చేసి చంపేయడం జరిగింది. సో దాని తర్వాత మొఘల్స్ చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. అసలు ఎలా అంటే ఏది కనపడితే దాన్ని కాల్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టేయడం. అసలు ఆ స్కల్ప్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక్క స్కల్ప్చర్ని కూడా కరెక్ట్గా ఉంచింది లేదు. ప్రతిదీ పగలగొట్టేశారు, ప్రతిదీ. మరి అంటే వాళ్ళు అంత బాగున్న కట్టడాలు అవి చూసి ఉండలేకపోయారా, అయితే వాళ్ళకి ఏంటో మరి తెలియదు, కానీ మొత్తం పగలగొట్టేశారు అనమాట. అసలు ఆ స్కల్ప్చర్స్ ఒక్కటైనా ఇప్పటికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎంత బాగుంది అసలు ఆ సిటీ అని అనుకుంటున్నాను. అలాంటిది ఒకవేళ అవి పర్ఫెక్ట్గా ఉండుంటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. సో ఇది ఒక చిన్న హిస్టరీ హంపికి సంబంధించి. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఈ వీడియోలో నేను చాలాసార్లు ఆర్కిటెక్చర్ని పొగడడం జరిగింది. పొగడడం అంటే లైక్ ఇంత బాగుంది, అసలు అప్పట్లోనే మన వాళ్ళు ఇంత బాగా కట్టారు, ఇలాంటివి ఏంటంటే రియల్గా నా హార్ట్ నుంచి వచ్చిన వర్డ్స్ అవి. నేను ఏదో కెమెరా వీడియో ఉంది కదా అని ఏదో చెప్పిన వర్డ్స్ అయితే కాదు. అది నేను ఎందుకు చెప్తానంటే ఈ మైక్ అనేది ఉంది కదా, ఇది నేను యాక్చువల్లీ జనరల్గా చాలా వీడియోస్లో బ్లాగ్స్లో కూడా ముందు యూజ్ చేయలేదు. సో ఇది కొన్న తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళి బ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ ఉంది, అలాగే నేను అమేజ్ అయింది కూడా చాలా ఉంది అక్కడ. సో ప్రతిదీ క్లిప్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కృష్ణదేవరాయలకు చెల్లి ఉండేది, పెళ్లి చేసుకున్న ఆయన కింగ్ ఆలయ రామరాయ. సో ఇక్కడ వరకు ఇది హిస్టరీ. అయితే ఈ హంపి నగరం అంతా కూడా మనకి మన శ్రీకృష్ణ దేవరాయల రాజ్యానికి ఒక క్యాపిటల్ సిటీగా ఉండేది. ఇక్కడే ట్రేడ్స్ కానీ ఏదైనా కూడా లావాదేవీలు అన్ని జరిగాయి. కృష్ణదేవరాయలు సామ్రాజ్యం ఏదైతే ఉందో అది మొత్తం సౌత్ లో విస్తరించబడింది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎంపైర్స్ ఆఫ్ ది సౌత్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ కూడా మనకి కరెక్ట్ గా దీని గురించి ప్రస్తావించరు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎంపైర్ ఈజ్ శ్రీకృష్ణ దేవరాయల ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం. హంపి అనేది యునెస్కోలో కూడా మనకి రిజిస్టర్ అయ్యి ఉందన్నమాట. సో యునెస్కో ఏం చేస్తుందంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి సంబంధించిన ఒక సంస్థ. మనకి ఎక్కడైనా కూడా ఏ హిస్టారికల్ ప్లేస్ ఉన్నా కూడా అవన్నీ సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే పాడైన వాటిని సురక్షితంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ సంస్థకి మనకి తాజ్ మహల్ అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇప్పుడు ఈ హంపిని కూడా మనం చేర్చడం అనేది జరిగిందనమాట. సో ఈ బ్యాటిల్ వన్ ఆఫ్ ది బ్లడియెస్ట్ బ్యాటిల్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అంటే అంతమంది సాక్రిఫైస్ జరిగింది ఈ బ్యాటిల్ వల్ల. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వేల లక్షల మంది చనిపోయారు ఈ బ్యాటిల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్లోనే ఉంది, నేను గూగుల్ నుంచే చూశాను. ఇదంతా కూడా మనం జనరల్గా ఎక్కడ కూడా మనం సెర్చ్ చేసి చూడమన్నమాట. ఎప్పుడైనా మనం ఇలాంటి ప్లేస్కి వెళ్తేనే మనం చూస్తాం. వెళ్ళినా కూడా చూడాలని రూల్ ఏం లేదు, బట్ నేను తెలుసుకోవాలనుకుని మీకు కూడా కొంచెం నాలెడ్జ్ షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు డెఫినెట్గా కరెక్ట్ చేయొచ్చు, దాంట్లో తప్పు ఏమీ లేదు. ఓకే డన్. ఇప్పుడు అక్కడికి వెళ్తే మీరు ఇంకా దానికి 100 రెట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత అసలు కళ్ళు చెదిరిపోయే స్కల్ప్చర్స్ ఉంటాయి. అసలు ప్రతి ఒక్క ఇటుకలో, ప్రతి ఒక్క రాయిలో ఒక స్కల్ప్చర్ అనమాట. అసలు అది చెక్కడానికి వాళ్ళు ఎంత ఓపికగా ఎంత చెక్కారని అసలు చెప్పలేం, కానీ చాలా బాగుంది. సీరియస్గా చెప్పాలంటే ఒకసారి వెళ్ళిరండి, నా సజెషన్. తర్వాత మీ ఇష్టం. కానీ దానికన్నా ముందు నేను ఎందుకు అసలు ఇంత పొగుడుతున్న హంపిని అంటే, ఫస్ట్ నేను హంపిలో ఏముంటాయి, స్కల్ప్చర్స్ విరిగిపోయినవి తప్ప ఏముండవు అనుకున్నాను. నేను ఇప్పుడు హంపి వెళ్ళొచ్చిన తర్వాత నా థింకింగ్ మొత్తం మారిపోయింది. అంటే అంత బాగుందని చెప్తున్నాను అనమాట. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్లాన్ చేయండి, డెఫినెట్గా యూ గైస్ విల్ లైక్ ఇట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ లేదు, మన గూగుల్లోనే దొరుకుతుంది. నేను అక్కడ నుంచే చూశాను. ఎందుకంటే జనరల్గా మనం గూగుల్ ఇవన్నీ సెర్చ్ చేయం, నేనే చేయను బేసిక్గా, నాలాగే ఎవరు చేయరు, అవసరం ఉంటే తప్ప. సో నేను హంపి వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఎందుకు ఇంత బాగుంది, అసలు దీని గురించి ఎందుకు నేను తెలుసుకోలేదు అని తెలుసుకుంటే దాని హిస్టరీ గురించి అప్పుడు నాకు ఇవన్నీ తెలిసాయి. చిన్నప్పుడు ఎప్పుడో మన టీచర్స్ మనకు చెప్పుంటారు, బట్ నాకైతే అది గుర్తులేదు. మీకు గుర్తుంటే గ్రేట్, కీప్ ఇట్. అసలు వెళ్ళొద్దు అనుకున్నాను ఇన్ని రోజులు, ఎందుకంటే అక్కడ ఏముండవు, విరిగిపోయిన మాన్యుమెంట్స్ ఆర్ స్కల్ప్చర్స్ అవే ఉంటాయి అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు హంపి వెళ్ళొచ్చిన తర్వాత నా పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో సూపర్ గా ఉంది. అసలు అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అక్కడ రియల్ గా లైవ్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు ఒక్కొక్క పిల్లర్, అసలు ఒక్కొక్క కట్టడంలో ఒక్కొక్క బొమ్మని చెక్కిన విధానం కానివ్వండి, ఏమైనా ఆ స్కల్ప్చర్స్ చూస్తే అసలు ఏంట్రా ఇంత బాగా చెక్కారు అనే ఫీలింగ్ రావడం 100% అక్కడ.
రోడ్స్ మాత్రం పరమ వరస్ట్గా ఉన్నాయి ఇక్కడ. అసలు మామూలుగా మనం 60 స్పీడ్లో కూడా వెళ్ళడానికి వీలవద్దు అనమాట. కార్ టైర్లు అయితే చాలాసార్లు గుంతల్లో పడ్డాయి. ట్రై చేశాను, బట్ కుదరలే. మేము దిగిన స్టే దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. మన సొంత కారులో వెళ్ళడం అయితే కష్టమే, మనకు ప్లేసులు సరిగా తెలియదు కాబట్టి. అక్కడ ఆటో వచ్చింది, 1500 రూపీస్ తీసుకున్నారు. సో ఆటో అంకులే అన్నీ తిప్పాడు. ఇది తల్వార్ కట్ట గేట్ అన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ టు బీవీసీ వ్లాగ్. దిస్ ఇస్ బీవీసీ. సో మొత్తానికి నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయితే ప్రయాణం ఇప్పటికి అయింది. ఎక్కడున్నాము అంటే హంపీలో ఉన్నాం. దానికన్నా ముందు నా వాచ్ ఒకటి పెట్టాను, క్లిప్ ఎలా ఉందో చెప్పండి. ఆబ్వియస్లీ ఈ స్పెట్స్ కొంచెం వెరైటీగా ఉంటాయి, బట్ భరించండి, ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంది, నాకు ఆప్షన్ లేదు, పెట్టాల్సి వచ్చింది. సో హంపీలో ఫస్ట్ డే విఠల టెంపుల్ అనమాట ఇప్పుడు వచ్చింది. అక్కడ స్టార్టింగ్లో బ్యాటరీ కార్స్ ఉన్నాయి. సో ఆ బ్యాటరీ కార్స్ ఎక్కాలంటే ఆ లైన్ చూస్తే తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కలగడానికి ఉన్న కన్నా దానికన్నా పెద్ద లైన్, కాబట్టి నాకు ఎక్కాలనిపించలేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతే 10 నిమిషాలు అన్నారు. అలా నడుస్తున్నాం. అక్కడ టెంపుల్ కనపడుతుంది, కానీ మీకు ఇప్పుడు ఏం కనపడదు, కాబట్టి దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. సో వీడియో ఏంటి ఇలా స్టార్ట్ చేశాను అంటే ఆప్షన్ లేదు, ఇంతకన్నా ఇలాగే చేయాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్లిప్స్ చూడండి. విఠల టెంపుల్ తర్వాత ఏమేమి ప్లేస్లు ఉన్నాయి, ఇదే వీడియో కంటిన్యూషన్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో మీకు తెలుస్తుంది. టెంపుల్ ఎంట్రన్స్ మీకు అక్కడ కనపడుతుంది కదా, సో అదనమాట. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు. సో ఇది బ్యాటరీ కార్స్ అనమాట. వీటి కోసం లైన్ ఉందబ్బా, మామూలు లైన్ లేదు. దీని మధ్యలో వెళ్ళకపోవడం, నడుచుకుంటూ వెళ్ళడం బెటర్ అనిపించింది నాకైతే. ఎండ మాత్రం మామూలుగా లేదబ్బా, చంపేస్తుంది. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈ పిల్లర్స్ ఉన్నాయి మొత్తం. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి నాకు తెలిసి 1000 వరకు ఉంటాయి అనుకుంటా, అంత ఉన్నాయి. మళ్ళీ ఇటుపక్క కూడా పిల్లర్స్ ఉన్నాయి, అటు ఇటు రెండు వైపులా ఉన్నాయి, ఫుల్ ఆ లాస్ట్ వరకు ఉన్నాయి పిల్లర్స్. సో ఇది టెంపుల్. అలా నడుచుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఇలా పిల్లర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం.